హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి సైకాలజీ ఈరోజు డే 21 మార్నింగ్ మన టైం టేబుల్ ప్రకారం మూర్తిమత్వం అనే టాపిక్ మీద ఈరోజు బిట్లు తయారు చేయడం జరిగింది. మొత్తం 20 బిట్లు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు 20 బిట్లు టాప్ బిట్స్ ఇవి. 20 బిట్లలో మీకు ఎన్ని వచ్చి కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంటే. సైకాలజీ అన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కానీ సింపుల్గానే చేయొచ్చు మనం బాగా అవగాహన అయితే ఆ టాపిక్ మొత్తం. ఇలాగే మనం సైకాలజీ ప్లేలిస్ట్ కూడా నేను వీడియో చివరి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు ఓపెన్ చేస్తే సైకాలజీ నుంచి మొత్తం బిట్లు మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా వీలవుతుంది. అలాగే ఆ బిట్లను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ సైకాలజీ బిట్స్తో పాటు మన డిఎస్సిలో విలువైన బిట్లన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ఒకటోది, పర్సోనా అనేది ఏ భాషా పదం? పర్సోనా అనేది ఏ భాషా పదం? ఆన్సర్ ఆప్షన్ ఏ లాటిన్. పర్సనాలిటీ అనే పదం ఆంగ్ల పదం. పర్సోనా అనే లాటిన్ భాష పదం నుండి వచ్చింది. దీని అర్థం ముసుగు. మూర్తిమత్వం పర్సనాలిటీ అని అంటారు. రెండవది, మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని చెప్పినది. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ సి జేఎఫ్ బ్రౌన్. జేఎఫ్ బ్రౌన్ యొక్క నిర్వచనమే ఇది. లక్షణాంశాల గుణాత్మక నమూనా మూర్తిమత్వం. మూడవది, ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు అని చెప్పినది. ఒక వ్యక్తిలో ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ ఏ భాటియా. భాటియా యొక్క నిర్వచనం ఆత్మభావన ప్రవేశించినప్పుడే మనిషి వ్యక్తిగా మారుతాడు. నాలుగవది, శాండిఫర్ ప్రకారం వివేచన అనేది మూర్తిమత్వం యొక్క ఏ మూలకం లేదా అంశం? శాండిఫర్ ప్రకారం వివేచన అనేది మూర్తిమత్వం యొక్క ఏ మూలకము లేదా అంశము? ఆన్సర్ ఆప్షన్ ఏ శక్తులు. ఈయన వివేచన శక్తుల కింద వర్గీకరించారు. ఐదవది, కశేరు నాడీదండం ఏ నాడీ వ్యవస్థకు చెందినది? కశేరు నాడీదండం ఏ నాడీ వ్యవస్థకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీయ నాడీ వ్యవస్థ. కశేరు నాడీదండము మరియు మెదడు అనేవి కేంద్రీయ నాడీ వ్యవస్థకు సంబంధించిన భాగాలు. నెక్స్ట్ బిట్ ఆరవది, కోపం, బాధ, ఆనందం, దుఃఖంలకు కేంద్రమైన ద్వారగోర్ధం క్రింది ఏ భాగంలో ఉంది? కోపం, బాధ, ఆనందం, దుఃఖంలకు కేంద్రమైన ద్వారగోర్ధం క్రింది ఏ భాగంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముందు మెదడు. ఈ ముందు మెదడులో ద్వారగోర్ధం అనే పార్ట్లో వీటన్నిటికీ కేంద్రం ఉంది. ఏడవది, క్రింది ఏ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే అతిదీర్ఘకాయత్వం వస్తుంది? క్రింది ఏ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే అతిదీర్ఘకాయత్వం వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి పిట్యూటరీ గ్రంథి లేదా పీయూస గ్రంథి. ఈ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తే అతిదీర్ఘకాయత్వము, తక్కువగా అయితే మరగుచ్చుతనము అనే లక్షణాలు వస్తాయి. ఎనిమిదవది, థైరాయిడ్ స్రావకం వయోజన దశలో లోపిస్తే దానిని ఏమంటారు? థైరాయిడ్ స్రావకం వయోజన దశలో లోపిస్తే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మిక్సోడిమా. వయోజన దశలో లోపిస్తే మిక్సోడిమా అని, యవ్వన దశలో లోపిస్తే క్రెటినిజం అని అంటారు. అదే అయోడిన్ లోపం అయితే గాయట్రీ అని అంటారు. తొమ్మిదవది, ఆండ్రోజన్లను స్రవించే హార్మోన్లు. ఆండ్రోజన్లను స్రవించే హార్మోన్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ ముస్కాలు. ఆండ్రోజన్లను స్రవించే హార్మోన్లు ముస్కాలు. ఇక్కడ మనం సైన్స్ అనుకోవచ్చు కానీ ఇక్కడ మూర్తిమత్వానికి దీనికి సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కంపల్సరీగా చదవాల్సినవే. పదవది, ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల కారణంగా పిల్లలు చతురతగా, సాత్విక స్వభావులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు. ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల కారణంగా పిల్లలు చతురతగా, సాత్విక స్వభావులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ డి పీయూస గ్రంథి. పీయూస గ్రంథి. 11వది, దేనిలో లాంగర్హాన్స్ పుటికలు రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తాయి? దేనిలో లాంగర్హాన్స్ పుటికలు రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి క్లోమం. క్లోమం అనే గ్రంథిలో లాంగర్హాన్స్ పుటికలు రక్తంలో గ్లూకోజ్ని నియంత్రిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ బి క్లోమం. 12వది, ఏ పెంపకం శైలి యొక్క పిల్లలు ఉపసంహరణ, పరాధీనత, అభద్రతాభావము, కోపము లక్షణాలు ఉంటాయి? ఏ పెంపకం శైలి యొక్క పిల్లలు ఉపసంహరణ, పరాధీనత, అభద్రతాభావం, కోపం లక్షణాలు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అతిగారాభం. అతిగారాభం ఆన్సర్. 13వది, పిల్లలు జన్మక్రమానికి, మూర్తిమత్వానికి గల సంబంధాల్లో ఎక్కువ సంఘీభావంతో గల పిల్లలు.
పిల్లల జన్మక్రమానికి మూర్తిమత్వానికి గల సంబంధాలలో ఎక్కువ సంఘీభావంతో గల పిల్లలు. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యములు చెప్పిన మాట వింటారు, ఎక్కువ సంఘీభావంతో ఉంటారు. 14వది, ఏ తల్లిదండ్రుల యొక్క పెంపక శైలి పిల్లలు స్వావలంబన, సహకార తత్వము, బాధ్యతాయుత ప్రవర్తన ఉంటుంది. ఏ తల్లిదండ్రుల యొక్క పెంపక శైలి పిల్లలు స్వావలంబన, సహకార తత్వం, బాధ్యతాయుత ప్రవర్తన ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి శాస్త్రీయ దృక్పథము, తార్కికత. ఈ 2 లక్షణాలు ఉంటే ఇవన్నీ ఉంటాయి. 15వది, క్రింది వానిలో ప్రాథమిక రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ ధమనం. ప్రాథమిక రక్షక తంత్రం అని ధమనాన్ని పిలుస్తారు. రక్షక తంత్రాలు చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్నే ధమనం, అందుకే దీన్ని ప్రాథమిక రక్షక తంత్రం అని ఉపయోగిస్తారు. 16వది, పరీక్షా పత్రం తప్పుల తడకగా ఉందని అనడం ఏ రక్షక తంత్రం? పరీక్షా పత్రం తప్పుల తడకగా ఉందని అనడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ బి ప్రక్షేపణం. పరీక్షా పత్రం తప్పులు తడకగా ఉందని అనడం ప్రక్షేపణం కిందకు వస్తుంది. 17వది, పూర్వపు స్థితికి వచ్చే రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతిగమనం. అంటే చిన్నపిల్లలాగా మారడం, పెద్దవారైనా ఆ యొక్క పని అవ్వకపోయినా ఏదైనా జరగకపోయినా చిన్నపిల్లల ఆడడం, చిన్నపిల్లల ఏదైనా చేయడం అనేది పూర్వపు స్థితికి వచ్చే రక్షక తంత్రం. 18వది, వ్యక్తి తనకు సంబంధించిన పనులకు దూరంగా ఉండాలి అనుకోవడం. ఆన్సర్ ఆప్షన్ సి ఉపసంహరణ అంటే ఆ పనులకు చాలా దూరంగా అవి మానుకోవడం. నెక్స్ట్ బిట్ 19వది, ప్రేరేపిత విస్మృతి అని ఏ రక్షక తంత్రంని అంటారు? ఆన్సర్ ఆప్షన్ డి దమనం. ప్రేరేపిత విస్మృతి అనేది దమనం కిందకు వస్తుంది. అంటే మనం కావాలనే దానిలో మర్చిపోతాం కాబట్టి ప్రేరేపిత విస్మృతి అని అంటారు. 20వది, పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదని చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ సి హేతుకీకరణ. అంటే ఒకదానికి బదులు ఇంకో దాన్ని సర్ది చెప్పుకునే భావనే హేతుకీకరణ అని అంటారు. ఇవి ఫ్రెండ్స్ సైకాలజీ నుంచి మూర్తిమత్వం అనే టాపిక్ మీద మన టైం టేబుల్ ప్రకారం డే 21 మార్నింగ్ ఈరోజు సెషన్ ప్రకారం వీడియో ఇవ్వడం జరిగింది. ఈ బిట్లని చూశారు కదా, ఇవి మీరు ఎన్ని చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ బిట్లు ఎలాగున్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలానే మనం టైం టేబుల్ ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు షెడ్యూల్ని అయితే ఫాలో అవుతున్నాం. మీరు ఇంకా మన టైం టేబుల్ షెడ్యూల్ ఇంకా చూడకపోతే మన వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అందులో ఫాలో అయితే ప్రతి వారంకి షెడ్యూల్ని అంటే దాదాపుగా మొత్తం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది టైం టేబుల్. అలానే ప్రతి వారం షెడ్యూల్ కూడా మరలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వాట్సాప్ ఛానల్లో. సో ఇచ్చిన టైం టేబుల్కి అనుగుణంగా మనం బిట్లు తయారు చేస్తాం, అదేవిధంగా అప్లోడ్ కూడా చేస్తాం. ఫాలో తప్పడం అనేది ఉండదు. దాదాపుగా 99% కాదు 100% ఇచ్చేయడం జరుగుతుంది. సో మీరైతే మన ఛానల్ని చూస్తూ ఉండండి నిరంతరంగా. అలా అయితే మీకు సైకాలజీ, డిఎస్సి వరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సైకాలజీ కాదు అన్ని టాపిక్లు, కంటెంట్, మెథడాలజీ, ఇంకా రకరకాల జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.